కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులకి గవర్నర్గా కానీ లేదంటే ఇటు కేంద్ర మంత్రి పదవి కానీ దక్కేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులకి గవర్నర్గా కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీలకి కేంద్ర మంత్రి పదవి కానీ దక్కేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మోదీ ఆ రకంగా సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఎవరికి? యనమల రామకృష్ణుడు గారు. ఓకే, ఇప్పుడు గవర్నర్ పదవి అనగానే మనకి అశోక్ గజపతిరాజు ఏది మొన్నే గోవా గవర్నర్గా ఆయన మరి పనిచేస్తున్నారు. మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన కూడా మరి సీఎం చంద్రబాబుని కలిశారు. అశోక్ గజపతిరాజుకి వాళ్ళ గోవా గవర్నర్ ఇచ్చిన నేపథ్యంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తెలుగుదేశం నుంచి మరొక సీనియర్ నాయకుడికి గవర్నర్ పదవి ఇస్తోంది అంటున్నారు. దీంట్లో రేసులో ఎవరున్నారు, అసలు ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక పర్టికులర్ ఫార్ములా ప్రకారం మరి పోస్టుల నియామకాలు జరుగుతున్నాయి. ఏది మొన్న ఏ విధంగా అయితే గెలుపు అసెంబ్లీకి వచ్చినటువంటి ఆ శాసనసభ్యుల సంఖ్య ప్రాతిపదికన పంచారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు మరి దగ్గర దగ్గర అన్ని ఏది ఆలయాల్లో కానీ లేకపోతే అటు మార్కెట్ యార్డు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ తెలుగుదేశం ఇట్లా పలానా ఏది 80%, లేకపోతే జనసేన 15%, బీజేపీ 5% అంటూ ఒక పర్సంటేజ్ ఫార్ములా ప్రకారం సీట్ల భర్తీ జరుగుతుంది నామినేటెడ్ పోస్టుల్లో. ఎక్కడది? రాష్ట్ర స్థాయిలో. ఇదే విధంగా దేశ స్థాయిలో కూడా మరి మోడీ ప్రభుత్వం పర్సంటేజ్ ఫార్ములా ప్రకారం తెలుగుదేశంకు ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళు మరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిలబెట్టిందే వాళ్ళు కాబట్టి అటు అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు మరి మరొక గవర్నర్ పోస్ట్ ఇస్తారా? గవర్నర్ పోస్ట్ అంటూ మరొకటి తెలుగుదేశంకి ఇస్తే మరి రేసులో ముందున్నది యనమల రామకృష్ణుడు. ఎందుకంటే ఆయన మరి ట్రబుల్ షూటర్గా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ సంక్షేమంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి ఆయన మరి చేదోడు వాదోడుగా ఆ రోజు ఎన్టీఆర్ని అసలు మరి అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నదే యనమల అని ఆయన పైన చెడ్డ పేరు. స్పీకర్గా ఉన్నప్పుడు అదే ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న ఎన్టీఆర్నే ఈ పార్టీ తీసేసింది. అసలు క్యాడరే బాస్ అన్నది అక్కడే. కార్యకర్తే తెలుగుదేశం బాస్, ఎన్టీఆర్ కూడా బాస్ కాదు అంటూ ఆయన్నే తృణీకరించిన దీంట్లో అప్పటి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ చంద్రబాబుకి మరి తెలుగుదేశం అధ్యక్ష పదవి, ఆయన ముఖ్యమంత్రిగా మరి ఆయన స్థానం సుస్థిరం అవ్వడంలో వీటన్నిటిల్లో యనమల పాత్ర, ఆయన పోషించిన ప్రధాన భూమిక అది ప్రశంసార్హం మరియు వివాదాస్పదం కూడా అయింది. ఆ రోజు ఎన్టీఆర్ గనక అసెంబ్లీలో మాట్లాడే అవకాశం యనమల ఇచ్చుంటే చరిత్ర ఇంకో రకంగా ఉండేది అంటారు కొంతమంది విశ్లేషకులు. అది వేరే విషయం. సరే, అది ముగిసిన చాప్టర్. యనమల ఏది అక్కడ మరి చంద్రబాబు ఇప్పటికీ యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ ఎక్స్టెండ్ చేయలేదు. ఇప్పుడు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, కంటిన్యూస్గా కొట్టాడు. తుని నుంచి అసలు డబల్ హ్యాట్రిక్ అనమాట. నెక్స్ట్ ఇక ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఇక ఆయనే ఆర్థిక మంత్రిగా మరి 11-12 బడ్జెట్లు ప్రవేశపెట్టాడు. రోసియా తర్వాత ఎక్కువ బడ్జెట్లు ఆయనే ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్. అలాంటిది పయ్యావుల కేశవ్ మరి ఫైనాన్స్ మినిస్టర్గా ఇప్పుడు మనం చూసాం. రేపు పెట్టబోయేది 2వ బడ్జెట్. మరి యనమలను ఎక్కడ ఇన్కార్పొరేట్ చేస్తారు? ఏది అటు ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఆయనకేంటి అక్కడ ఒక మైనస్. ఆయన అల్లుడు ఎంపీ అయ్యాడు, తర్వాత ఆయన కూతురు ఎమ్మెల్యే అయ్యింది, తుని శాసనసభ్యురాలుగా మరి దివ్య, లేకపోతే ఏలూరు ఎంపీగా పుట్టా మధు, ఆయన వియ్యంకుడు మరి అక్కడ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, పుట్టా సుధాకర్ యాదవ్. ఇట్లా మరి కుటుంబంలో ఎక్కువ పోస్టులు వచ్చాయి కాబట్టి ఆయన పక్కన పెట్టారు ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ చేయనందుకు.
ఇప్పుడు కూడా మరి గవర్నర్ గిరి చేజారుద్దా అందుద్దా ఓకే. ఎవరికి యనమలకి లేదు. యనమల కాకపోతే ఆయన బీసీ కదా, ఏది ఒక ప్రధాన సామాజిక వర్గం బీసీల్లో కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఎవరు గవర్నర్ గిరి ఇస్తే యనమల కాకపోతే కేఈ కృష్ణమూర్తి ఇక్కడ రాయలసీమలో మరి ఆయన కూడా ఏది మరి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు అక్కడ డోన్లో. ఇవాళ అక్కడ మరి కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి, మరి అక్కడ ఆయన కొడుకు ప్రతాప్, వీళ్ళందరూ వచ్చేసిన దీంట్లో కేఈ కృష్ణమూర్తికి ఏమైనా అవకాశం ఉంటుందా రాయలసీమ కోటాలో? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉత్తరాంధ్ర కోటాలో మరి అశోక్ గజపతిరాజు వెళ్ళినప్పుడు ఎన్ని గవర్నర్ గిరిలు ఇప్పిస్తావు నువ్వు? 2 3 కూడా ఇచ్చేటట్టయితే 3 ప్రాంతాల గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే. ఏది ఇప్పుడు కోస్తా అటు గోదావరి జిల్లాలకు చెందిన యనమల రామకృష్ణుడు, లేకపోతే ఇక్కడ రాయలసీమకు చెందినటువంటి కేఈ కృష్ణమూర్తి. అసలు ఇది కాదు కానీ ఆ మధ్య ఒక ఇది వచ్చింది ఏంటి, కేంద్ర మంత్రి పదవే ఇంకోటి ఇస్తారన్నారు. ఓకే. కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఎవరికి వచ్చేటువంటి అవకాశం? ఇప్పుడు కేంద్ర మంత్రులుగా అటు పెమ్మసాని చంద్రశేఖర్, లేకపోతే రామ్మోహన్ నాయుడు ఇక పర్మనెంట్ అయిపోయారు. వాళ్ళని కదిలిచ్చే పరిస్థితి లేదు, అట్ట బిగుసుపోయారు వాళ్ళ కుర్చీల్లో. రామ్మోహన్ నాయుడు మనం చూసాం పౌర విమానయాన శాఖ మంత్రిగా. అసలు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా అతనే మొత్తం ఓటింగ్ అంతా పర్యవేక్షించింది. ఎవరు? రామ్మోహన్ నాయుడు. పెమ్మసాని చంద్రశేఖర్ మరి అసలు మరి అతను పూర్తిగా ఆయన యొక్క సామర్థ్యం ఏ విధంగా అతను పాతుకుపోయాడు. ఇప్పుడు ఇద్దరు యంగ్ టర్క్స్గా ఉన్నారు. మరి మూడో వ్యక్తి ఎవరవుతారు? నెక్స్ట్ ఇంకొక బెర్త్ కనుక ఇస్తే కనుక రేపటి ఎక్స్పాన్షన్లో, క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఎవరికి వస్తుందన్న దాంట్లో మరి లావు కృష్ణదేవరాయల. ఓకే. అంటే మళ్ళీ అది కమ్మ సామాజిక వర్గం కిందకు వస్తారు. భరత్ కానీ ఇప్పుడు ఇవ్వాల్సినంత నాయకులే కాదనం, కానీ మరి ఆల్రెడీ పెమ్మసాని ఉన్న దాంట్లో మరొకటి ఆ సామాజిక వర్గం వైపు వచ్చే అవకాశాలు లేవు. మరి ఇంకా ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు యనమల గారికి గవర్నర్ గిరి ఇవ్వలేదు కదా అని చెప్పి యనమల అల్లుడు పుట్ట మధుకేమన్నా సహాయ మంత్రి కేంద్రంలో వచ్చే అవకాశం ఉందా? ఓకే. లేకపోతే అసలు యనమల దివ్య ఆమెనే విప్పిచ్చినట్టున్నారు. ఆమెను ఏమన్నా రాష్ట్ర మంత్రిగా తీసుకునే అవకాశం రాష్ట్ర క్యాబినెట్లో భవిష్యత్తులో ఉంటుందా? అది కాదు. ఇక్కడ ఆ దగ్గుమళ్ళ ప్రసాదరావు పేరు ఏర్పడుతుంది. ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఎస్సీ. అక్కడ మరి ఆయనకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా కేంద్ర మంత్రివర్గంలో? అయితే ఒకటి మాత్రం వాస్తవం, అటు కేంద్ర క్యాబినెట్లో ఒక మరో మంత్రి పదవి, లేకపోతే మీరన్నట్టుగా గవర్నర్ పోస్టు ఇంకొకటి. తెలుగుదేశం పార్టీకి మరి సేమ్ పర్సంటేజ్ ఫార్ములా మోడీ కూడా వాడుతున్నాడా? ఓకే. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల్లో చంద్రబాబు వాడినటువంటి పర్సంటేజ్ ఫార్ములా కేంద్రంలో మోడీ కూడా ఉపయోగిస్తున్నాడా? అందుకే ఇప్పుడు ఈ 2వ గవర్నర్ పదవ, లేకపోతే 3వ కేంద్ర మంత్రి పదవ ఓకే ఆసక్తికరంగా ఉంది. అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి కనుక తీసుకున్నట్లయితే మరి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్. కాకపోతే ఆయన పైన మరి ఏదో లిక్కర్ స్కామ్ కొద్దిగా ఎలిగేషన్స్ అప్పట్లో వచ్చాయి. ఆయన కొడుకు కూడా అరెస్ట్ అయినటువంటి దీంట్లో. లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదే సామాజిక వర్గం. ఏంటి, ఆయన రాజ్యసభలో పనిచేశారు, ఇప్పుడు లోక్సభకి ఎన్నికయ్యారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరన్నా పరిశీలించే అవకాశం ఉందా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.